మరి వైఫ్ అంటే అంత పవర్ఫుల్. ఒకవేళ నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు పడిపోవాల్సిందే తప్ప. సో ఇక్కడ పెద్ద సానుభూతి చూపించాల్సింది ఏం లేదు. దే ఆర్ వెరీ స్ట్రాంగ్. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. భార్య పోయిన భర్త ఎక్కువ కాలం జీవించలేడు. మీరు చూసుకోండి కావాలంటే. మరి ఎందుకు పెళ్లి చేస్తారో వెంటనే పురుషుడికి నాకు తెలియదు, కానీ పురుషుడికి పెళ్లి చేసినప్పుడు భార్య పోయినప్పుడు స్త్రీకి కూడా పెళ్లి చేయాలి, అది న్యాయం. కానీ మీరు గమనిస్తే భార్య పోతే భర్త జీవించడం ఎక్కువ కాలం కష్టం. కానీ భర్త పోయిన తర్వాత కూడా ఈవిడే కాదు, పిల్లల్ని కూడా పెంచి ఈవిడ జీవించేస్తుంది. అంత స్ట్రాంగ్. అంటే నేనేం చెప్తున్నానంటే, భర్తలో ఉన్న బలహీనతల్ని భార్య పూడుస్తుంది, భార్యలో ఉన్న బలహీనతల్ని భర్త పూడుస్తాడు. ఒకరికొకరు ఇద్దరు కావాలి, ఒకరికొకరు ఇద్దరు కావాలి. అదే వివాహం అంటే. వివాహం అంటే నేను గొప్ప అనేది కాదు. వివాహం అంటే నువ్వు నాకు కావాలి, నువ్వు లేకపోతే నేను ఉండలేను అనేది వివాహం అని ఇద్దరు అనుకున్నప్పుడు అది వివాహం. మీరు వెళ్ళి ఏ సైకాలజిస్ట్ అయినా అడగండి, ఇది కరెక్టో కాదో చెప్తారు మీకు. ఇక్కడ నేను గొప్ప అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో పెళ్ళేమవుతుంది? పెళ్ళేమవుతుంది? మెడాకులు అవుతుంది, అంతే. భర్తలు ఒకవేళ భార్యల కంటే గొప్పవాళ్ళు అనుకుంటే మీరు మెటర్నిటీ లీవ్కి అప్లై చేయొచ్చు. మీరే పిల్లల్ని కనేయచ్చు, మీరే నవమాసాలు మోసేయచ్చు. మోయగలరా? చాలా మీరు చేయలేనివి స్త్రీలు చేయగలరు, చాలా స్త్రీ చేయలేనివి పురుషుడు చేయగలడు. ఎవరి కెపాసిటీ వాళ్ళదే. దేవుడు నీకెందుకు యూనిక్ కెపాసిటీ ఇచ్చాడంటే నీ భార్యకి పనికి రావాలని. భార్యకి ఎందుకు యూనిక్ కెపాసిటీ ఇచ్చాడంటే అది భర్తకు పనికి రావాలని.